హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లక్ష్మీ విలేజ్ ఫుడ్స్‌కి స్వాగతం అండి. నేను బాగున్నాను. నేను ఈరోజు మంచి కర్రీతోటి మీ ముందుకొచ్చాను. ఏం కూర అనుకుంటున్నారా? కందిపప్పు మెంతి కూరండి. అది ఎలా చేసుకోవాలో నేను మీకు తీసుకెళ్ళి వీడియోలాగా చూపించేస్తాను. రోటీ చపాతీలోకి, పూరి పుల్కాలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుందండి. ఇది బీపీ, షుగర్, గుండు జబ్బులు అంటారు కదా! అలాంటి లేకుండా ఆటిలకి ఉపయోగపడుతుంది. మంచి ఆరోగ్యకరమైన ఆకుకూర అనమాట. ఈ పప్పు ఆకుకూర మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసి నేర్చుకుందామా? వెళ్ళిపోదామండి వీడియోలోకి. ఈ మంచి కూర ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. చూస్తాను, చెప్పుకుంటా, మాట్లాడుకుంటూ చేసుకుందాము. సరేనా? ఇది పావు కేజీ. ఈ కప్పుతో పావు కేజీ పట్టిందనమాట. నేను పావు కేజీ వేసుకుంటున్నాను. ఇదిగో కడిగి నానబెట్టాను. కడిగి నానబెట్టుకోవాలంటే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇదే కప్పుతోటి మనం పప్పు ఏ కప్పుతో అయితే వేసామో అదే కప్పుతో 5 కప్పులు నీళ్ళు పోస్తే బాగుంటుంది, సరిపోతుంది అక్కడ. ఇలా 5 కప్పులు నీళ్ళు పోసేసుకోవాలి. 5 కప్పులు నీళ్ళు పోసేసుకుంటే దీన్ని మనకి చిక్కగా కాదు, పలచగా కాదు, మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు అనమాట. అందులోని కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక చెంచా అనమాట ఫుల్గా. అందులోనే సన్నగా, లావుగా కాక సన్నగా కాక కట్ చేసుకున్న టమాటాలు, దాంట్లోని 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. అంతే, మూత పెట్టేసుకుందాం. అందులో కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 ఎల్లుల్లి రెమ్మలు ఇందులో వేసుకుంటే బాగుంటుంది అనమాట. పొట్టు తీసుకుని వేసుకోండి. అలాగే ఉప్పు అంటే సాల్టు ఒక స్పూన్ పుల్లిగా వేసాను, సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఆకుకూర వేస్తాం కాబట్టి చూసి వేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువైతే వద్దు, మరీ మెత్తగా ఉంటే బాగోదు. ఈ పప్పు పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది. ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది ఇలా వస్తుంది అనమాట. ఏ మాత్రం ఉంది. మనం ఇప్పుడు మెంతి వేసుకుందాం. కడిగి పెట్టుకున్నాం కదా, 4-5 సార్లు కడిగి పెట్టుకున్న ఈ మెంతాకు వేసుకుందాం. పప్పు ఎప్పుడు కూడా బద్దలాగానే ఈడకుండా ఉంటేనే బాగుంటుందండి. అందుకని ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఒక నూనె చుక్క వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోని ఉల్లిపాయ, ఒక్క ఉల్లిపాయ అనమాట, చిన్న ముక్కలు ఇలా కోసుకుని వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరకాయలు
ఒక 7-8 పచ్చిమిరకాయలు నాట్లు పెట్టుకుని ఇలా గీతల కింద కోసుకుని వేసుకోవాలి. బారుగా బాగుంటుంది ఇలా అయితే. పప్పు ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిపోతుంది. మూత పెట్టుకుందాం. విజిల్ పెట్టొద్దు. ఆకుకూర కూడా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఉప్పు కారం ఎంత అవసరమో వేసుకుందాం. చింతపండు అన్నీ సరిపడా వేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. అలాగే పసుపు ఇందాక 1 స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు 2 వేసుకుందాము. సరిపోతుంది అలాగా. ఈ ఉప్పు కారం పట్టేదాకా దీంట్లోనే చింతపండు కూడా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా పులుసు. టమాటా వేసుకున్నాం కాబట్టి ఎంత అవసరమో అంత వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి. పులుపు ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా. అందుకే నేను కొంచెం తీసుకున్నాను. చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూసుకుందాం. అన్నీ సరిపోయాయండి. పులుపు ఉప్పు కారం కూడా సరిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. అయిపోయింది. తాలింపు పెట్టుకుందాము. ఒక మెద్దు వేసుకుందాం. ఒక మెదుపు అలా మెదిపితే సరిపోద్ది. ఎక్కువైతే వద్దు. ఆకుకూర కూడా సన్నంగా కోసుకున్నాం కదా. పప్పు కూడా బాగా ఉడికింది. అక్కడక్కడ కొంచెం పలుగ్గా ఉంటేనే పప్పు బాగుంటుందండి. ఈ కూరకి మెంతికూర కందిపప్పు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు ఆకుకూర మనకి గుండెకి మంచిది, షుగర్కి బీపీకి మంచిది, కొన్ని ఆరోగ్యాలకు మంచిది కదండి. ఆకుకూర తినాలని చెప్తారు. ప్రతి దాంట్లో కూడా పప్పులోని ఒక్క కూర ఏదో ఒకటి ప్రతిరోజు మన ఆహారం భాగంలో వేసుకోవాలండి. వండుకుని తినాలి. సరేనా? అయిపోయింది. తాలింపు వేసేసుకుందాం. కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయ, అలాగే ఎండుమిరపకాయలు 3, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, ఆవాలు జీలకర్ర, కొద్దిగా ఇంగువ మీకు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. పప్పులో అయితే ఇంకా బాగుంటుంది. ఇంగువ ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా వేసానా లేదన్నట్టు పసుపు. తాలింపులు ఎప్పుడు కూడా పసుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. రుచికి రుచి ఉంటుంది, కలర్ ఉంటుంది. మనకి ఇందులో యాంటీబయాటిక్ కదా, చాలా బాగుంటుంది అన్నమాట. మంచిది ఆరోగ్యానికి. అంతే అండి. అయిపోయింది. పోపు అయిపోయింది. తాలింపు వేసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పప్పు ఆకుకూర రెడీ అయిపోయింది. చల్లారిపోతే దగ్గర పడిపోతుంది ఇది. ఇప్పుడు కొంచెం వేడి మీద ఎలా పలచగా ఉంది. నాకైతే పలచగా ఉండటమే ఇష్టం అండి. కొంతమందికి గట్టిగా ఉండటం ఇష్టం, కొంతమంది పలచగా ఉండటం ఇష్టం. నచ్చిందా మీకు ఈ పప్పు మెంతికూర? చేసిన పద్ధతి విధానం అంతా కూడా మీకు చూపించాను, అర్థమయ్యేలా చెప్పాను. నచ్చింది అనుకుంటున్నాను. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి. కందిపప్పు మెంతికూర రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే
లక్ష్మక్కని మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. బాయ్ అండి.